సో హాయ్ స్టూడెంట్స్. సో వెల్కమ్ టు జేఎస్ అకాడమీ. సో ఈ క్లాస్లో ఏంటంటే ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వీట్స్టోన్ బ్రిడ్జ్ అనమాట. సో వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క మెయిన్ అప్లికేషన్ ఏంటంటే టు మెజర్ ద రెసిస్టెన్స్. సో దీని యొక్క అప్లికేషన్ ఏంటంటే రెసిస్టెన్స్ మెజర్ చేయడం. ఓకేనా. సో అది ఏ విధంగా మెజర్ చేస్తుందంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అంటాం. అంటే సో దీని ఆపోజిట్ సైడ్ ఏంటి పిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ అయినప్పుడు ఈ ఐజీలో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత ఉంటుంది ఇట్స్ నథింగ్ బట్ జీరో అనమాట. ఓకేనా. సో ఇది మనకి క్లియర్గా అర్థం కావాలంటే దీంతో పాటు మనకి ఏం కావాలంటే కేసీఎల్ డెఫినేషన్ కావాలి. కేసీఎల్ అంటే ఏంటి? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్. సో మనకి ఏం డెఫినేషన్ కావాలి? కేసీఎల్. సో కేసీఎల్ అంటే ఏంటి? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్. ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. మీటింగ్ ఎట్ ఎ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట. ఏంటది? ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, ఈజ్ ఈక్వల్ టు జీరో. అది ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఓకేనా. సో ఇనిషియల్గా నేను ఏం చేస్తానంటే సో ఇది ఇప్పుడు మనం ఏంటంటే దీనికి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయాలన్నమాట. ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసే ఫార్ములా ఎట్లా అంటే సో జనరల్గా చూడండి. ఇప్పుడు ఏం చేస్తాం అంటే సో ఫస్ట్ కేసీఎల్ ఎట్ నోడ్ బి అంటే నోడ్ బి దగ్గర మనం ఏం చేస్తాం? అప్లై. ఓకే, అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ బి అనమాట. ఓకేనా. సో నోడ్ బి దగ్గర కేసీఎల్ అప్లై చేస్తాను. కేసీఎల్ డెఫినేషన్ ఏంటి? ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ మీటింగ్ ఎట్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఈ బి నోడ్ దగ్గర మనకి ఏమేమి కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి? సో I1 అనే కరెంటు ఏంటి? ఫస్ట్ ఇనిషియల్గా ఇదేంటి? I1 అనే కరెంటు, నెక్స్ట్ ఐజీ అనే కరెంటు, I3 అనే కరెంటు, ఈ మూడు కరెంట్స్ ఈ నోడ్ దగ్గర నుంచి ఫ్లో అవుతున్నాయి అనమాట. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం మనం? ఓకేనా. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తాం అంటే చూడండి. సో ఇనిషియల్గా ఇక్కడ బి దగ్గర పెడితే సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ కరెంట్స్ అంటే ఈ నోడ్ ఇన్సైడ్కి వచ్చేదానికి ఏంటి? పాజిటివ్ సింబల్. ఈ నోడ్ నుంచి వెళ్ళిపోయే కరెంట్స్కి ఏమొస్తుంది? నెగిటివ్ సింబల్ వస్తుంది అనమాట. సో I1 అనేది ఏంటి? ఇన్కమింగ్ కరెంట్. సో I1 కాబట్టి I1 పాజిటివ్. అట్లాగే ఈ ఐజీ అనేది ఏంటి? అవుట్ గోయింగ్ కరెంట్ అంటే ఈ నోడ్ నుంచి బయటికి వెళ్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఏం చేస్తాను? మైనస్ ఐజీ. సో ఈ I3 అనేది ఏ కరెంట్? ఈ నోడ్ నుంచి బయటికి వెళ్తుంది. సో అందుకని మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట. నోడ్ బి దగ్గర నేను కేసీఎల్ అప్లై చేస్తే నాకు వచ్చిన ఫార్ములా. నెక్స్ట్ ఏం చేస్తాను? అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ డి అనమాట. ఈసారి దేనికి అప్లై చేస్తున్నాను? నోడ్ డి దగ్గర అప్లై చేస్తాను. ఓకే, నోడ్ డి దగ్గర అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది మళ్ళీ? సో ఇక్కడ చూడండి. సో ఏదైతే నోడ్ దగ్గరగా వస్తుందో అంటే ఇన్కమింగ్ కరెంట్ ఏంటి? పాజిటివ్. అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటి? నెగిటివ్. సో ఏదో I2 అనేది ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఇక్కడ I2 అనేది ఏంటి? ఇట్స్ నథింగ్ బట్ ఇన్కమింగ్ కరెంట్ అనమాట. సో I2 అట్లాగే ఈ ఐజీ చూడండి. ఐజీ ఏమవుతుంది? ఇది కూడా ఇన్కమింగ్ కరెంట్. సో I2 ప్లస్ ఐజీ. సో I4 అనేది ఏంటి? అవుట్ గోయింగ్ కరెంట్. సో మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు జీరో అనమాట. సో I2 ప్లస్ ఐజీ మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ వచ్చినాయి. ఈ ఈక్వేషన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలంటే సో అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్. సో బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది? కరెంట్ ఫ్లోయింగ్ త్రూ గ్యాల్వనోమీటర్ ఈజ్ ఈక్వల్ టు జీరో. అంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు సో ఐజీ ఎంత వాల్యూ అవుతుంది? ఐజీ వాల్యూ ఈక్వల్ టు ఎంత? జీరో. సో అప్పుడు మనం ఈ ఈక్వేషన్స్ని ఎట్లా రీమోడిఫై చేయొచ్చు అంటే సో ఐజీ వాల్యూ ఇక్కడ ఏమవుతుంది? జీరో అయిపోతుంది. సో ఇక్కడ ఐజీ వాల్యూ, నెక్స్ట్ ఇక్కడ ఐజీ వాల్యూ రెండు ఏమవుతాయి? ఈక్వల్ టు జీరో అవుతుంది. సో అప్పుడు మనకు మిగిలే పారామీటర్ ఏంటి? I1. ఓకే, I1 మైనస్ I3 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఓకే, I1 మైనస్ I3 ఈక్వల్ టు జీరో అంటే ఏం రాసుకోవచ్చు? I1 ఈక్వల్ టు I3 అని మనం రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. I1 ఈక్వల్ టు I3 అనేది మనం ఈ విధంగా రాసుకోవచ్చు. నెక్స్ట్ కండిషన్లో ఏంటి? I2 మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఎందుకంటే ఐజీ వాల్యూ ఎంత? జీరో. ఇప్పుడు I2 ఈక్వల్ టు ఎంత అవుద్ది? I2 ఈజ్ ఈక్వల్ టు I4. అవునా. సో I2 ఈక్వల్ టు ఎంత అయింది? I4 అయింది. సో ఈ ఈక్వేషన్స్ని ఫర్ కొంత టైము పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే సో అప్లై కేసీఎల్. ఓకేనా. అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఈ నోడ్ బి దగ్గర అంటే ఇక్కడ రాస్తాను చూడండి. అప్లై కేవీఎల్ ఎట్ నోడ్స్ ఏంటిది? ఏబిడికి మనం ఏం చేయాలి? కేవీఎల్ అప్లై చేయాలన్నమాట. ఓకేనా. సో ఏబిడికి మనం కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఓకేనా. సో జనరల్గా ఏబిడికి మనం కేవీఎల్ అప్లై చేస్తే సో చూడండి ఇక్కడ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఏంటి?
కేవీఎల్ కదా, అంటే వోల్టేజ్ డ్రాప్ రాయాలి. సో ఫస్ట్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఏంటి, వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా ఏంటి, వి ఈక్వల్ టు వోల్టేజ్ డ్రాప్ ఫార్ములా ఏంటి, వి ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్ అనమాట. సో ఇక్కడ I1 అనేది ఏంటి ఐ, ఆర్ అనేది ఇక్కడ పి అనేది ఏంటి నథింగ్ బట్ రెసిస్టెన్స్ యొక్క వాల్యూ. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటి వోల్టేజ్ డ్రాప్. దీన్ని మనం కేవీఎల్ అప్లై చేస్తాం అనమాట. సో ఇనిషియల్గా చూద్దాం, ఓకేనా. సో ఏమి డైరెక్షన్, జస్ట్ ఇలా డైరెక్షన్స్ ఎజ్యూమ్ చేసుకోండి. సో I1 పి, ఈ I1 డైరెక్షన్ ఎలా ఉంది, ఈ యారో మార్క్ డైరెక్షన్కి సేమ్ డైరెక్షన్లో ఉంది. అందుకని నేను ఇక్కడ ఏం రాస్తానంటే I1 పి, ఓకే, I1 పి. నెక్స్ట్ ఏంటి ఐజీ, నెక్స్ట్ ఏం వస్తుంది మనకి ఐజీ, ఇందులో రెసిస్టెన్స్ ఎంత నథింగ్ బట్ గ్యాలమీటర్ రెసిస్టెన్స్ ఎంత జీ. సో ఇది కూడా సేమ్ డైరెక్షన్, ఇదే డైరెక్షన్, ఇది కూడా డైరెక్షన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏం సింబల్ వస్తుంది ఇక్కడ పాజిటివ్ సింబల్. సో ఇప్పుడు నెక్స్ట్ ఐ జీ అనమాట, ఓకేనా. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి, సో ఇది I2. సో ఇప్పుడు చూస్తే ఈ యారో మార్క్ను ఈ I2 కరెంట్ డైరెక్షన్ రెండు ఎలా ఉన్నాయి, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఆపోజిట్లో నాకు ఏ సింబల్ వస్తుంది, నెగిటివ్ సింబల్ వస్తుంది అనమాట. సో -I2R, ఓకేనా. సో ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వోల్టేజ్ అండ్ క్లోజ్ సర్క్యూట్ ఈజ్ ఈక్వల్ టు 0, ఓకే. సో I1P అంటే నెక్స్ట్ IGG ఇంటూ I2R, ఓకేనా. సో జనరల్గా ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు ఐజీ ఎప్పుడు కూడా ఏమవుతుంది, IG ఈజ్ ఈక్వల్ టు 0. సో IG 0 అయిందంటే ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఓకేనా. సో IG 0 అయిందంటే నెక్స్ట్ IG 0 అయితే మనకి ఏమొస్తుంది, సో చూడండి, ఓకేనా. సో IG ఏంటి ఇక్కడ 0, ఓకే. సో IG 0 కాబట్టి సో ఈక్వేషన్ ఎలా కన్వర్ట్ అవుద్ది, సో I1P మైనస్ I2R ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఓకే నో ప్రాబ్లం, I1P మైనస్ I2R, ఓకేనా. అట్లాగే ఎలా రాయొచ్చు, I1P ఈజ్ ఈక్వల్ టు I2R అని మనం రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ దాకా మనకేమీ ప్రాబ్లం లేదు, అంటే దేనికి అప్లై చేసాం, KCL ఎట్ నోడ్ ABDE. నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ అప్లై KVL ఎట్ నోడ్ BCDB, ఓకేనా. సో ఇప్పుడు కేవీఎల్ నోడ్ BCDకి KVL అప్లై చేస్తే ఏమొస్తుంది నాకు ఇక్కడ, సో I3 ఇంటూ ఇక్కడ రాస్తాను చూడండి ఈక్వేషన్స్. సో జనరల్గా ఇక్కడ ఏమొస్తుంది అంటే సో ఇక్కడ ఏమొస్తుంది I3 ఇంటూ Q, ఓకేనా. ఈ డైరెక్షన్ దీని యొక్క డైరెక్షన్ రెండు సేమ్గా ఉన్నాయి. అలాగే I4 డైరెక్షన్, అలాగే ఈ డైరెక్షన్ ఏముంది ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి -I4S. అట్లాగే ఈ డైరెక్షన్, సో దీని డైరెక్షన్ ఏమవుతుంది, దీనికి ఎలా ఉంది ఆపోజిట్లో ఉంది, -IGG ఈక్వల్ టు 0 అనమాట. ఇది ఈక్వేషన్, అది ఇక్కడ రాస్తాను చూడండి ఏమొచ్చింది నాకు I3Q మైనస్ I4S, ఓకేనా. I3Q మైనస్ I4S మైనస్ IGG ఈజ్ ఈక్వల్ టు 0, ఓకేనా. సో అంటే నాకు డయాగ్రామ్ కనిపించట్లేదు, అందుకని నేను ఏం చేస్తానంటే ముందు పైన మీకోసం ఆ ఈక్వేషన్ రాశాను. సేమ్ అదే ఈక్వేషన్ ఇక్కడ కాపీ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది ఈక్వేషన్, నథింగ్ బట్ ఏమొస్తుంది I3Q మైనస్ I4S, ఓకేనా, మైనస్ IGG ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది IG ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ కూడా ఏంటి IG ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది, కన్వర్షన్ ఎలా అవుతుంది, సో I3Q, ఓకేనా. ఇదంతా ఈ వాల్యూ అంతా ఏమవుతుంది, ఈక్వల్ టు 0. అట్లా ఈ వాల్యూ కూడా ఏమవుతుందట, ఈ వాల్యూ కూడా ఈక్వల్ టు 0, ఓకేనా. మైనస్ I4S ఈజ్ ఈక్వల్ టు 0. సో I3Q ఈజ్ ఈక్వల్ టు I4S, ఓకేనా. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్, ఓకేనా. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. ఇదేంటి ఈక్వేషన్ 1 అనుకోండి, దీన్ని ఏమనుకుంటారు ఈక్వేషన్ 2. సో డివైడ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2, ఓకేనా. సో డివైడ్, సో ఇంకా మనకు అర్థం అవ్వదనుకుంటే ఉంచుకోండి, ఓకేనా. సో డివైడ్ ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2, ఓకేనా. సో ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, సో జనరల్గా ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్స్ డెరైవ్ చేసుకున్నాం. ఏం డెరైవ్ చేసుకున్నాం, I1 అన్న ఈక్వల్ టు ఏంటి I3, I2 అన్న ఈక్వల్ టు ఏంటి I4, అవునా. మనకి స్టేట్మెంట్స్ ఏంటి, I1 ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I3, అట్లాగే I2 ఈజ్ ఈక్వల్ టు I4. అంటే I1 రాసిన ఏది రాసినా నో ప్రాబ్లం అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే, సో ఇనిషియల్గా నాకు ఏమొచ్చింది I1P, ఓకే. సో I1P, ఓకే, ఈజ్ ఈక్వల్ టు I2R, ఓకేనా, బై మళ్ళీ I3Q బై
I4S. ఇక్కడ చూడండి ఈ I3 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, I3 ప్లేస్లో I3 అన్న I1 అన్న సేమ్, అట్లాగే I4 ప్లేస్లో ఏం రాసుకోవచ్చు నేను, I2 అన్న I4 అన్న సేమ్. సో దీన్ని ఇంకా ఎలా మాడిఫై చేయొచ్చు అంటే, దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు అంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, సేమ్ ఇదే కలర్ యూస్ చేస్తాను. సో I1P ఈజ్ ఈక్వల్ టు I2R, ఓకేనా, బై Q బై ఎస్. సో ఇక్కడ మన లాంగ్వేజ్లో ఇక్కడ ఏమొచ్చింది ఇంతకుముందు, సో I3 అన్న దేనికి ఈక్వల్, I1కి ఈక్వల్, అట్లాగే I2 అన్న దేనికి ఈక్వల్, I4కి ఏమి ఈక్వల్, I2కి ఈక్వల్. సో I1 క్యాన్సిల్, I2 క్యాన్సిల్. అప్పుడు మన మిగిలిన కండిషన్ ఏంటి, బ్రిడ్జ్ కండిషన్ ఏంటి, సో P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై ఎస్, ఓకేనా, P బై Q ఈజ్ ఈక్వల్ టు R బై ఎస్. సో ఈ విధంగా మనం ఏంటంటే బ్రిడ్జ్ బ్యాలెన్స్ కండిషన్ని ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో సింపుల్గా ఏంటి, పిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. దీన్ని ఇంకా ఎలా సింప్లిఫై చేసి రాయొచ్చు, పిఎస్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్, సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్. ఆపోజిట్ రెసిస్టెన్స్ ఈక్వల్ అయినప్పుడు బ్రిడ్జ్లో ఫ్లో అవుతున్న ఆపోజిట్ రెసిస్టెన్స్ రెండు ఈక్వల్ అయితే బ్రిడ్జ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి, 0 అనమాట. సో పిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్, అది ప్రూవ్ చేయాలన్నమాట మనం. సో ఇక్కడ ఏంటి చూడండి, పిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ అనమాట. సో ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క బ్యాలెన్స్ కండిషన్ని డెరైవ్ చేసే ఫార్ములా అనమాట. ఓకేనా, ఐ హోప్ ఈ క్లాస్ మీకు క్లియర్గా అర్థమైనట్టు ఉంది. ఓకేనా, థ్యాంక్ యూ.